నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మహా కుంభమేళాలో చిరు వ్యాపారం చేసుకుంటూ కూడా ఫేమస్ అయిన మోనాలిసాకు ఇప్పుడు ఆకతాయిల నుంచి కూడా ఆకతాయిల వేధింపులు అయితే ఎక్కువయ్యాయి. దీంతో కూడా మోనాలిసాను కాపాడేందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా పడరాని పాటలు అయితే పడుతున్నారు. ఆమెను ఫేస్ మాస్క్ ధరించి అలాగే స్కార్ఫ్లు కప్పి కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ ఆకతాయిలు కూడా వెళ్ళి ఆమెను చూసి రావడం కాకుండా కూడా ఫోటోలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు ఆమెను చెయ్యి పట్టి లాగడం, ఇవన్నీ కూడా చేస్తూ కూడా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో సహా మోనాలిసా కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అయితే తాజాగా జనం నుంచి ఆమెను కాపాడిన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పంపించేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే రుద్రాక్షలు, ముత్యాల హారాలు కూడా అమ్ముకుంటూ మోనాలిసా అక్కడ చిరు వ్యాపారం చేసుకుంటుంది. కుటుంబం మొత్తం కూడా అక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మహాకుంభమేళాలో వ్యాపారం చేసుకుంటున్న తరుణంలో కూడా అక్కడ మోనాలిసాను చూసిన కొంతమంది తమ ఫొటోస్ షేర్ చేయడంతో కూడా ఒక్కసారిగా తను ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమతో ఫొటోస్ తీసుకోవాలి, రీల్స్ చేయాలన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయడంతో కూడా ఇప్పుడు ఆకతాయిల వేధింపులు తనకు ఎక్కువైంది. మరో పక్క అయితే తనను వ్యాపారం చేసుకోనివ్వట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులైతే బాధపడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు అటు మాస్క్, అటు అలాగే చున్నీలు కూడా స్కార్ఫ్లు కూడా కప్పేసి ఆమెను పక్కకు తీసుకెళ్తున్న వైనం. సో ఇది చూస్తేనే అర్థమవుతుంది ఆమెను ఎంతగా వేధిస్తున్నారు ఏంటి అనేది కూడా. ఒక పక్క తమ వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నామంటూ కుటుంబ సభ్యులు అయితే బాధపడుతున్నారు. అయితే దీని నుంచి కాపాడేందుకు కూడా కుటుంబ సభ్యులు అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కుంభమేళాలో ఒక్కసారిగా తను ఫేమస్ అవ్వడంతో కూడా ప్రతి ఒక్కరూ తమతో ఫోటోలు తీసుకునేందుకు కూడా ముందుకు వెళ్ళి రీల్స్ చేసేందుకు కూడా ఉత్సాహం చూపిస్తూ కూడా తన దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఆకతాయిల వేధింపుల పట్ల కూడా వాళ్ళు ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగకపోవడంతో ఆమెను అట్లీస్ట్ తనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినా కూడా ఎవ్వరు వినకుండా అక్కడ ఆమెను అయితే చిత్రహింసలకు కూడా గురవుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది విజువల్స్లో క్లియర్గా. తమని ఎంత జాగ్రత్తగా అటు చున్నీస్ కప్పుతున్నారు ఎవరికి కనిపించకుండా, అటు టవల్స్ కూడా వేసి తనని జాగ్రత్తగా కుటుంబ సభ్యులైతే ఓ పక్కన పెడుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. అయినా కూడా చుట్టూ అక్కడ ఉన్న ఆకతాయిలు కుర్రవాళ్ళందరూ కూడా చేరి ఆమెను వదిలే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఫొటోస్ తీసుకోవాలంటూ కూడా వేధిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము అక్కడ మోనాలిసా ఎంత ప్రెజర్ ఫేస్ చేస్తుంది అనేది కూడా, అలాగే అక్కడ ఆకతాయిలు కూడా ఫోటోలు తీసుకోవాలంటూ కూడా వేధిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. డీటెయిల్స్ ఏంటి? కుంభమేళాలో వేదికగా ప్రపంచానికి పరిచయమైన మోనాలిసాకు వేధింపులు ప్రారంభమయ్యాయి. మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ ఫేస్ మాస్క్ ధరించి మరి కుటుంబ సభ్యులు కనపడకుండా ఆమెకు టవల్స్ కానీ క్లాతులు క్లాతుల మధ్య దాచి తనను తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మహాకుంభమేళాలో మోనాలిసాకు వేధింపులు అనేది ప్రారంభమయ్యాయి. తమతో ఫోటోలు దిగాలని ఆకతాయిలు ఒత్తిడి చేసినట్లుగా, ఫోటోల కోసం చేతులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అంటే ఆకతాయిల నుంచి ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు నానా కంటాలు పడుతున్నారు. అంటే జీవనాధారం కోసం కుంభమేళాకు వచ్చి రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయింది, అందరినీ ఆకర్షించింది. అంటే ఆమె అందం, కళ్ళు మొత్తం అంతా కూడా అక్కడికి వచ్చిన కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా కూడా అక్కడ వేషధారణ ఉన్న నేపథ్యంలో ఓవర్ నైట్ బ్యూటీగా మోనాలిసా మారింది. ప్రధానంగా చూసుకుంటే తాజాగా జనం నుంచి ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసా భోన్స్లే కుంభమేళాలో పూట గడవడం కోసం, అంటే కుటుంబ సభ్యులు అలాగే వారి మోనాలిసా అందరూ కూడా ఇక్కడ కుంభమేళాలో రుద్రాక్షలు, ముత్యాల హారాలు అమ్ముకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహాకుంభమేళాలో కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మోనాలిసా మారారు. అయితే ఇది ఒకవైపు తనకి ఆనందం ఇచ్చినప్పటికీ ఆనందం అనేది ఎక్కువసేపు మిగలడం లేదు. ఇటు ఆకతాయిల నుంచి వారికి వేధింపులు మొదలవుతున్నాయి. చేతులు లాగడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఆ ఫోటోలు దిగాలని వేధించడం, ఇదంతా కూడా జరుగుతుంది అనేది ప్రధాన కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఎవరు కూడా తన కుమార్తె వద్దకు రావద్దు, ఎవరు ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వారి దగ్గరికి రావద్దు అనేది
వారందరైతే అందరినీ వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే మోనాలిసా మాత్రం మహాకుంభ మేళలో కనిపించి సోషల్ మీడియా ఓవర్ నైట్ బ్యూటీగా మారిన నేపథ్యంలో అందరూ కూడా మోనాలిసాతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఇబ్బందిగా మారిందనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే శివ, ఇప్పటి వరకు వాళ్ళు అయితే మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. మరి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం ఏమన్నా చేశారా వాళ్ళకి రక్షణ కావాలంటూ? అలాగే వాళ్ళ వ్యాపారం కూడా ఒక పక్క దెబ్బతింటున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారా? రైట్, డెఫినెట్ గా వారు వ్యాపారం చేసిన సందర్భంలో ఏదైతే కుంభమేళలో అక్కడ ప్లాట్ఫామ్ మీద ఫుట్పాత్ల మీద వ్యాపారం కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం లైవ్ లో శాలువా కప్పి దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వ్యాపారం కొనసాగకుండా అక్కడికి వచ్చి ఆకతాయి చేతులు పట్టుకుని లాగడం, మాతో ఫోటోలు దిగాలని బెదిరించడం, ఇదంతా కూడా చేస్తున్నారు. వ్యాపారం కూడా నష్టపోతున్నాము, మాకు న్యాయం చేయాలంటే కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అంటే తమ వ్యాపారం కొనసాగించే నేపథ్యంలో కొంతసేపు వారికి రక్షణ కల్పించాలి, ఎవరిని ఆకతాయము ఎవరిని కూడా అక్కడికి రాకుండా ఉండే విధంగా మాకు భద్రత కల్పించాలి, సహాయం చేయాలంటూ కూడా పోలీసులు కూడా వారి కుటుంబ సభ్యులు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, మహాకుంభమేళాలో మోనాలిసా పేరు మారుమోగుతుంది. ఆమె కళ్ళకి అందానికి ఫిదా అయిన కొంతమంది తీసిన ఫొటోస్ అయితే ఒక్కసారిగా కూడా తను ఎంతో ఫేమస్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమతో ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలంటూ కూడా తమ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే దిగేవారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం తను ఓవర్నైట్ స్టార్డమ్ తెచ్చుకోవడంతో కూడా ఆకతాయిల నుంచి కూడా తమకి వేధింపులు ఎక్కువయ్యాయి, తమకు రక్షణ కావాలంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. సో ఎందుకంటే తమ చేసుకునేదే చిరు వ్యాపారం, రుద్రాక్షలు అలాగే ముత్యాల హారాలు అమ్ముకుంటూ కూడా చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న నేపథ్యంలో ఇలా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇలాంటి ఘర్షణ చేయడంతో మా వ్యాపారం కూడా దెబ్బతింటుంది, మాకు రక్షణ కల్పించాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్నారు. परेशान हो गई। परेशान हो गई।